ప్రభుకి నమస్కారంలో మీ ప్రాణ టీఓ శివబాబు. ఇప్పుడు నేను పుత్తూరు పట్టణంలో నేనున్నాను. చూడండి ఈ పట్టణం ఎలా ఉంటుందంటే ఈ పట్టణం ఎలా ఉంటుంది. ఇక్కడ నేను సేవ నిమిత్తమని వచ్చి ఉన్నాను. ఇక్కడ ఏ షో అంటే యేసుప్రభు దేవుడు ఒక్కడిని ప్రకటించడానికి వచ్చి ఉన్నాను. ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంటుంది. ఈ ఊరు ఇలా ఉంటుంది. పాట విందాం. నా పూర్ణ హృదయముతో నేను నా పూర్ణ బలముతో నేను నా యేసును ప్రేమించుదును. నా పూర్ణ హృదయముతో నేను నా పూర్ణ ఆత్మతో నేను నా పూర్ణ బలముతో నేను నా యేసును ప్రేమించుదును. విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడా. విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడా. నీ వైపే చూచుచు నేను నా ఎదుట ఉంచబడిన పరుగు పందెములో నేను ఓపికతో పరుగెత్తుదును. విశ్వాసముకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన దేట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదామని బైబిల్ బయలుపరుస్తుంది. విశ్వాసానికంటే ఒక నమ్మకానికి కర్త అంటే విశ్వాసాన్ని నమ్మకాన్ని తయారు చేసిన వాడు యేసు ఒక్కడు మాత్రమే. అపనమ్మకాన్ని తయారు చేసిన వాడు సాతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన్నే మన ప్రభు క్రీస్తు యేసు. మీ ప్రాణ స్నేహితుడు టీఓ శివబాబు. నన్ను కడుపున మోసిన వాడా, నన్ను కని పెంచిన వాడా, చెప్పాలని ఉన్నది నా యేసు, మనసు విప్పాలని ఉన్నది నా క్రీస్తు. నన్ను కడుపున మోసిన వాడా, నన్ను కని పెంచిన వాడా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము కొన్ని వచనములలో ఆయన దయా సంకల్పం చొప్పున మనను కని ఉన్నాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అంటే దేవుడే స్వయంగా ఆత్మమూలముగా మనలను కని ఉన్నాడని అర్థం. ఎంత దూర పాపిని అయినా క్షమించుదు నన్నా దేవా, నీ ప్రేమ ఎంత గొప్పదో, నీ జాలి ఎంత గొప్పదో. ఎంత ప్రేమ నాపై, ఎంత ప్రేమ.